వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బెంగళూరు ఒకప్పుడు ఐటీ హబ్గా, ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా, దేశంలో చెప్పుకోదగ్గ నగరాలలో ప్రముఖ స్థానంలోనూ మంచి పేరుండేది. కానీ గత కొన్ని రోజులుగా బెంగళూరుకి సంబంధించిన వార్తల్ని వింటూ ఉంటే అసలు కర్ణాటక ఏమవుతుంది, బెంగళూరు ఏమవుతుంది, ఐటీ హబ్ టు యాంటీ భారత్ హబ్గా మారిపోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద మాడ్యూళ్ళు, ఇస్లామిక్ ఉగ్రవాద శిక్షణ, ఆఖరికి జైళ్లలో కూడా మతోన్మాద ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా బెంగళూరు మారిపోతుంది అంటే కొంత భయం వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలుసు, మార్చి 5న కర్ణాటక, తమిళనాడుతో సహా 7 రాష్ట్రాలలో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ 17 చోట్ల ఉగ్రవాద మాడ్యూల్స్కి సంబంధించి సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. దీంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. అయితే మతోన్మాద ఉగ్రవాద మాడ్యూల్స్ ఏవైనా గుర్తించి సోదాలు జరుపుతున్నారో వీటన్నిటికీ మెయిన్ ఎక్కడ ఉంది కేంద్రం అని చూస్తే బెంగళూరులో ఉంది. అది కూడా బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దేశంలోని 7 రాష్ట్రాలలో 17 స్థావరాలలో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్స్ చేసి కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే వీళ్ళందరికీ ఒక కేంద్ర స్థానం అనేది బెంగళూరు సెంట్రల్ జైలుగా తెలుస్తోంది. ఆశ్చర్యంగా ఉంది. అంటే బెంగళూరు సెంట్రల్ జైలు వేదికగా దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలలో 17 చోట్ల ఉగ్రవాదానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అంటే బెంగళూరు కర్ణాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా విపత్తులు సృష్టించడానికి, మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి ఎలా ఇక్కడ తయారైంది అనేది చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. అంతేకాదు, వివిధ శిక్షలు పొందుతున్న వారు దీనికి సంబంధించి అసలు బెంగళూరు ముడిగా ఉంటే అసలు బెంగళూరులో ఏం జరిగింది సెంట్రల్ జైల్లో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఏదో ఒక శిక్ష మీద జైల్లోకి వచ్చి ఆ శిక్షాకాలాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరికీ సంబంధించి ఒక మతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకొని వాళ్ళకు మతోన్మాద శిక్షనిచ్చి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారట. వీళ్ళలో చాలామంది దుబాయ్, గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి పైసలు పంపిస్తారట. కొందరేమో ఆయుధాలను చెరవేసే పనిలో ఉంటే మరికొందరేమో ఇలాంటి వాళ్లకు శిక్షణను ఇవ్వడం. దీంతోపాటు ఎవరైనా సరే మతోన్మాదానికి సంబంధించి జైళ్లలో శిక్షణ పొందుతుంటే వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చే టైంలో వాళ్ళని ఎలా తప్పించడం, ఎలా ఎస్కేప్ చేయడం, ఇలాంటి వాటి మీద శిక్షణ ఇస్తూ ఉన్నారట. ఈ మొత్తానికి కేంద్రం బెంగళూరు జైలు అని తెలుస్తోంది. జనవరి 12వ తారీఖున 2024 జనవరి 12వ తారీఖున ఈ విషయం బయటపడింది. అయితే దాన్ని దర్యాప్తు చేస్తుండగా మార్చి 5న ఈ విస్తుపోయే వాస్తవాలన్నీ బయట వచ్చాయి. అంటే ఈ బెంగళూరు జైల్లో జరుగుతున్న సంఘటన కర్ణాటకకో బెంగళూరుకో కాదు, దేశవ్యాప్తంగా కూడా ముప్పుకు కారణం అవ్వడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. 7 రాష్ట్రాల్లో 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఈ మొత్తానికి కూడా కేంద్ర బిందువు బెంగళూరు సెంట్రల్ జైలే అనే విషయం బయటకు వచ్చిందట. జనవరి 12 నుంచి దీనికి సంబంధించిన దర్యాప్తు ఎన్ఐఏ చేస్తూ ఉంటే. అంతేకాదు, టి నాజీర్ అనే వ్యక్తి, ఇది ఎవరంటే కేరళ నుంచి వచ్చాడు. ఈయన అనేక బాంబ్ బ్లాస్ట్లో ఉన్నారు. ఈ టి నాజీర్ అనే వ్యక్తి బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే బెంగళూరు సెంట్రల్ జైలుకి వచ్చినాక తన మతానికి సంబంధించిన వాళ్ళందరినీ చిన్నగా తనతో మచ్చిక చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకు మత ఉన్మాదాన్ని మెదడులో చొప్పించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. వీళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందాం. జులేద్ అహ్మద్ అలియాస్ జేడి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు పంపుతాడు. ఇలా ఆయన మైండ్ వాష్ చేసిన తర్వాత బయటకు వచ్చి మతోన్మాదానికి కొంత పెట్టుబడి కావాలి కదా, అందుకని వీళ్ళు గల్ఫ్ దేశాలకు కుటుంబం కన్న అమ్మ అయ్య తోడబుట్టిన వాళ్ళకైనా ఒకరోజు బువ్వ పెట్టినరో లేదు, కానీ మన దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి కావాల్సిన పైసలు నీయడానికి విదేశాల్లో పోయి పనిచేస్తారు. వీళ్ళకంటే హౌలగాళ్ళు ఎవరైనా ఉంటారా అనేది ఆలోచించాలి. రెండో వ్యక్తి సల్మాన్ ఖాన్. ఈయన పేలుడు పదార్థాలకు కావాల్సిన టెక్నాలజీ అందించడంతో పాటు ఆ టెక్నాలజీకి సంబంధించి శిక్షణ ఇస్తాడట. దేశం బాగు కోసం చేయడం శాత కాదు, కానీ మనకి ఇంత టెక్నాలజీ నేర్చుకోవడానికి కష్టపడి మనల్ని పెంచిన తల్లిదండ్రులకు పేరు తేయడానికి వీళ్ళకి శాత కాదు, కానీ ఉగ్ర శిక్షణ ఇవ్వడానికి శాతనైద్ది. వీళ్ళని శతనా కొడుకులకు మించి తిట్టినా కూడా తప్పలేదు, కానీ అంతకంటే నేను తిట్టలేకపోతున్నా. విదేశాల నుంచి సుహేల్ ఖాన్ అలియాస్ సుహేల్, మహమ్మద్ ఉమర్ ఖాన్ అలియాస్ ఉమర్, జాహిద్, సయ్యద్ ముదీసిర్ పాషా,
మహమ్మద్ ఫైజల్, రబ్బానీ వీళ్ళంతా కూడా జైల్లో ఉగ్రవాద శిక్షణలు పొంది మతపరమైన ఉగ్రవాదం వైపు శిక్షణ తర్వాత బయటకు వచ్చారు. వీళ్ళంతా కూడా జైల్లో శిక్షణ పొందిన తర్వాత బయటకు వచ్చి ఐఎస్ఐతో చేతులు కలిపి, అంటే ఐఎస్ఐ సహకారం తీసుకుంటూ, ఐఎస్ఐ మనందరికీ తెలిసిందే భారతదేశంలో దీన్ని నిషేధించడం జరిగింది. ఉగ్రవాద చర్యలకు ప్రేరేపిస్తున్నారు అనే కారణంతో ఐఎస్ఐని భారతదేశంలో నిషేధించినా కూడా ఐఎస్ఐకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఇలాంటి మతోన్మాదుల్ని, వీళ్ళు కూడా కరెక్ట్గా చూడండి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళలోనే మైండ్ తొలిపి వాళ్ళను మతోన్మాదులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పు ఎక్కడి దాకా వెళ్తుంది అంటే భారతదేశంలో ఎలాంటి విపత్తును తీసుకురావడానికైతే అవసరమైతే కష్టపడి డబ్బులు సంపాదించి భారతదేశంలో విపత్తులు సృష్టించడానికి ప్రాణాలు పోయినా పర్లేదు అన్నట్టు తయారవుతానంటే ఇలాంటి మతోన్మాదుల్ని ఈడ కాపాడుతుంది ఎవరు? ఎన్ఐఏ వచ్చి సోదాలు చేస్తే తప్ప వీళ్ళ వివరాలు తెలవట్లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేర పనిచేస్తున్నాయి వీటి మీద అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఐఎస్ఐ సహకారం తీసుకుంటున్నారు. నసీర్ను తప్పించడానికి జైలు నుంచి వీళ్ళు ప్లాన్ కూడా చేశారు. నసీర్ అంటే ఎవరో తెలుసు కదా, కేరళ నుంచి వచ్చి చాలా బాంబ్ బ్లాస్ట్లలో ఉన్న నసీర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈయనను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఈయనను తప్పించడానికి కూడా వీళ్ళు ప్లాన్ చేశారట ఐఎస్ఐ సహకారంతో. మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరుగుతుంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అనంటే ఇంత బ్లాస్ట్ జరిగి ఇవన్నీ జరిగితే సిలిండర్ పేలింది, అక్కడ సిలిండర్ పేలుళ్ల వల్లే ఇదంతా జరిగిందని చెప్పి తప్పించుకొని మరి ఎవరిని దాపెట్టే ప్రయత్నం చేసిండ్రు, ఏ విషయాన్ని బయటికి రానియకుండా ప్లాన్ చేసిండ్రు అనేది తెలియదులే కానీ చాలా తేలిగ్గా తీసిపడే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు చేసింది? ఇలాంటి దాని మీద ఎంక్వైరీ చేయాలి, పూర్తి వివరాలు సేకరించాలి. వివరాలు సేకరించిన తర్వాతే అసలు విషయాన్ని మీడియా ముందు కానీ లేకపోతే జనాల్లోకి కానీ తీసుకెళ్ళాలి. కానీ అసలు విషయాన్ని తెలుసుకోకుండా ఒక బాంబ్ బ్లాస్ట్ని సిలిండర్ పేలుడు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందంటే ఇక్కడ ఎవరికి మేలు చేయాలని, ఎవరిని దాపెట్టాలని, ఎవరికి సహకారం అందించాలని అక్కడ గవర్నమెంట్ చేసింది. అయితే ఎన్ఐఏ దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఎన్ఐఏ చేపట్టిన తర్వాతే ఇందులో ఉగ్రవాదం ఉంది అనే విషయాన్ని గుర్తించారు. అంతేకాదు గత సంవత్సరం వరకు కర్ణాటకలో లేని పేలుళ్ళు హఠాత్తుగా జరుగుతున్నాయి. అంతేకాకుండా గత సంవత్సరం వరకు కర్ణాటకలో లేని పాకిస్తాన్ జిందాబాద్ లాంటి నినాదాలు వినిపిస్తున్నాయి. మొన్న చూసాం, దీనికి సంబంధించి రాజ్యసభ అభ్యర్థి సయ్యద్ నాసిర్ హుస్సేన్ గెలిచినప్పుడు ఆయన కార్యకర్తల్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తే ఎంత బాగా దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసిందంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నాసిర్ హుస్సేన్ జిందాబాద్ అంటే మీకు పాకిస్తాన్ జిందాబాద్ అనేలాగా అనిపించింది, ఇదంతా తప్పు అని మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపించిన తర్వాత అది నాసిర్ హుస్సేన్ జిందాబాద్ కాదు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పడంతో ఎలక్కాయ గొంతులో పడ్డట్టు ఏం చేయాలో అర్థం కాకుండా ఇక దీన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని ఒక ముగ్గురిని ఇల్వాజ్ మనోహర్, మహమ్మద్ షఫీ వీళ్ళని అరెస్ట్ చేసి కార్యకర్తల్ని పక్కకు పెట్టేసి అయిపోయింది అన్నది. అసలు నాసిర్ హుస్సేన్ని ఎందుకు తనని ఆ పదవి నుంచి తీసేయలేదు? నీ కార్యకర్తల్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే ఒక నినాదం వచ్చిందంటే అది ఎక్కడి నుంచి పెంచి ప్రోత్సహిస్తారు? అసలు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలకు సంబంధించి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ఇంతమంది చూపిస్తే కాదు నాసిర్ హుస్సేన్ జిందాబాద్ అన్నారని, పాకిస్తాన్ బీజేపీకి శత్రువు కానీ మాకు కాదని, మరి వీళ్ళకి మిత్రుడు ఎవరో? పాకిస్తాన్ వీళ్ళ మిత్రుడా? అందుకేనా ఉగ్రవాదం చేసే వాళ్ళు కూడా బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి అవుతున్నారు. సంవత్సరం వరకు లేని బాంబు బ్లాస్ట్లన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రామేశ్వరం కెఫే విషయాన్ని పక్కదోవ పట్టించి గ్యాస్ సిలిండర్ పేలుళ్ళు అని చూపించాలి అనుకున్నారు. లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అని నిలబడితే కాదు నాసిర్ హుస్సేన్ జిందాబాద్ అని దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రోజు ఐటీ హబ్గా పేరున్న బెంగళూరు టెర్రర్ హబ్గా మారిపోతోందని చాలామంది అక్కడ నివసించే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక వాసులు భయపడిపోతున్నారు. ఇక్కడ జైలు నుంచి హోటల్ దాకా ఉగ్రవాదులు ఏం చేయడానికైనా సిగ్గుపడకుండా ఏం చేయడానికైనా చాలా ఈజీ అవకాశాలు. ఒక బాంబును తీసుకొని ఒక వ్యక్తి ఒక హోటల్లోకి తీసుకెళ్ళి చాలా ప్లాన్డ్గా పేల్చితే దాన్ని ఏమీ చూడకుండా సిలిండర్ బ్లాస్ట్ అని చెప్పి ప్రభుత్వం తప్పదోవ పట్టించే ప్రయత్నం చేసింది అని అంటే అర్థం కావట్లేదా జనాలకు అనుకుంటున్నారా? చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎలా సాధ్యం? అక్కడ ఇంటెలిజెన్స్ లేదా? అక్కడ పోలీస్ వ్యవస్థ లేదా? వాళ్ళు పనిచేయట్లేదా? ఇలాంటివన్నీ జరుగుతుంటే అసలు ఏమంటారు, విధానసభ దాకా కూడా యాంటీ ఇండియా స్లోగన్స్ వెళ్ళిపోయాయి అని అంటే ఏం జరుగుతున్నట్టు? కర్ణాటకలో ఏం జరుగుతున్నట్టు? బెంగళూరులో నిజంగా కూడా ఇక్కడ మ్యాంగ్లూరు వరకు కూడా ఎక్కడ సేఫ్టీ లేదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవడంతో పాటు ఉగ్రవాదానికి బుసలు కొట్టడంలో సిద్ధంగా అవుతుందా, ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపించడంలో అనేది కూడా
చాలా మందిలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. వీటన్నిటి వెనుక కారణం ఏంటి నాకు తెలియక అడుగుతా. చాలా మందిని చూస్తున్నా, ఏందో భారతదేశం అని మాట్లాడతారు, పాకిస్తాన్ మాకు శత్రువు కాదని మాట్లాడతారు. వీళ్ళు రాజకీయ నాయకులేనా? చదువుకోకపోయినా రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారో తెలుసా? వాళ్ళకు సమాజాన్ని అర్థం చేసుకొని ప్రజల బాధలు కష్టాలు తెలుసుకుంటే చాలు, అందుకే రాజకీయ నాయకులకు చదువు అనే అర్హత లేదు అని అంటారు. కానీ ఇప్పుడు అనిపిస్తోంది రాజకీయాలకు కూడా మినిమం చదువు అనే ఒక క్వాలిఫికేషన్ పెడితే చదువుకొని పాకిస్తాన్ చేసిన అక్రమాలు, లేకపోతే భారతదేశం మీద చూపించిన ప్రేమ, అసలు ఆ ముందు మోదీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే వందే మాత్రం ప్రతి ఒక్కరు పారేలాగా చేయాలి. వందే మాత్రం పాడగలిగితే ఈ దేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది. వాళ్ళు ఫీల్ అవుతారు, ఆ మతం వాళ్ళు హర్ట్ అవుతారు, ఈ మతం వాళ్ళకు దేశానికి తలంచాలంటే ఇష్టం ఉండదు అని సెక్యులరిజం, లౌకికవాదం అనే ముసుగులో దేశాన్ని కొద్దిగా కించపరుస్తూ వెళ్ళిపోతున్నారు. ఎవడిచ్చిన హక్కు ఇది? ఈ దేశంలో బతుకుతున్నారు, ఈ దేశంలో ఉంటున్నారు, ఈ దేశాలలో రాష్ట్రాలను ఏలాలనుకుంటారు, ఈ దేశంలోనే విధ్వంసాలు సృష్టించాలనుకుంటారు. మాట్లాడితే ఒక మతం మీద విరుచుకుపడుతున్నారు, ఒక మతాన్ని అంటున్నారు అని. కానీ ఆ మతం నుంచే ఉగ్రవాదం పుట్టుకొస్తుంటే, ఆ మతం నుంచే ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు జరుగుతున్నాయని తెలుస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఎవరైనా సెక్యులర్ అనే ముసుగులో మాట్లాడుతున్న వాదులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ బెంగళూరు ఉదాంతం చుట్టూ ఏ మతం వాళ్ళు ఉన్నారు? ఏ మతం వాళ్ళ చుట్టూ ఇది తిరుగుతోంది? దేశంలో ఎక్కడ అల్లకల్లోలాలు జరుగుతున్నా దాని మూలాలు ఎక్కడి నుంచి బయటపడుతున్నాయి? సినీ నిర్మాత నుంచి మొదలు పెడితే బార్డర్లో వస్తున్న డ్రగ్స్ వరకు దాని వెనక ఉంటున్న వ్యక్తుల పేర్లేంటి? వీళ్ళకు సిఏఏ అమలు చేస్తా అంటే బాధ, ఎందుకంటే ఇలాంటి ఉగ్రముఖ దేశంలో ఉండలేదు కదా సిఏఏ అమలు అయితే. అందుకే సిఏఏకి వీళ్ళంతా వ్యతిరేకం. ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకొని దేశాన్ని వీళ్ళ గుప్పట్లోకి తెచ్చుకొని ఎవరికి కావాల్సిన పార్టీని వాళ్ళు విడగొట్టుకొని కుటుంబ పాలనతోటి రాజ్యాధికారాన్ని మళ్ళీ తీసుకొచ్చి బానిసలు చేయాలని చూస్తారు. కానీ ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. వాస్తవాలను బయటికి తీసుకురావడానికి మీ గుప్పెట్లో ఉన్న మీడియా ఛానల్సే కాదు, నిజాలను నిర్భయంగా చెప్పే అనేక సోషల్ మీడియా ఛానల్స్ వచ్చాయి. మేము ఆడిందే ఆట పాడిందే పాట మీడియా ఛానల్స్ అడ్డు పెట్టుకొని అని విర్రవీగే నాయకులకు వాస్తవాలను బయటికి చూపించగలుగుతున్నారు. ఆలోచించాలి ఓటేసే ముందు మనం ఎవరికి ఓటేస్తున్నాం, వారిలో మన భద్రత ఎంత, దేశం విలువ వాళ్ళకి ఎంత తెలుసు, మన దేశాన్ని శత్రు దేశంగా చూస్తున్న వాళ్ళ మీద ఎంత కక్ష ఉంది అనేది. శత్రు దేశంగా చూసేవాళ్ళు వీళ్ళకి శత్రువులు కాదట, కానీ భారతదేశం జై శ్రీరామ్ అంటే వీళ్ళకు బాధ అవుతుందట. రామరాజ్యాన్ని కోరుకునే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద విలువ లేదు. పాకిస్తాన్ జిందాబాద్ లేకపోతే పాకిస్తాన్ మా శత్రువు అంటాం మాత్రం వీళ్ళకి మస్తు ఇష్టమవుతుంది. ఈ వీడియోపై కర్ణాటకలో జరుగుతున్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది సబ్స్క్రిప్షన్ చేయడం ద్వారా ₹1 ఖర్చు లేకుండానే మన ఛానల్ చాలా అభివృద్ధి చెంది ఇంకా జనాల్లోకి వెళ్ళి ఇంకా డెవలప్ అవ్వడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ రెండోది, మన ఛానల్కి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తూనే వస్తున్నాను, రెంట్ కంటే కూడా సొంతం అనేది ఉంటే, మంత్లీ బర్డెన్ అనేది లేకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఇంకా మంచి మంచి విషయాలను త్వరితగతిన మీకు అందివ్వడానికి నాకు అవకాశం కలుగుతుంది. ఒక ఆడపిల్లగా నేను మీకు సమాజానికి ఉపయోగపడే అంశాలను అందిస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ మీ అందరూ మన ఛానల్ ఇది సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, మీకు తోచిన సహాయం చేయండి. దాంతోపాటు జాయిన్ అనే బటన్ కూడా కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు సహాయం చేయడం ద్వారా మన ఛానల్ ఇంకా డెవలప్ అవుతూ మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించడానికి నాకు ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.